సార్ నమస్తే అండి. నమస్తే 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 సార్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాం మీతోటి. యాజ్ ఏ గతంలో మీరు ఏదైతే ప్రభుత్వ టీచర్గా ఏదైతే పనిచేశారో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వివాదం డిఎస్సి చుట్టూతోనే తిరుగుతుంది గత నెల రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో. ఎలా చూడాలంటారు అసలు ఈ వివాదాన్ని? అది ఒకటి గవర్నమెంట్ మీద ఒక చెడు అభిప్రాయం కలగజేయడానికి, ఏదో పెద్ద అవినీతి జరిగిపోయింది అనేటువంటి అభిప్రాయం కలగజేయడానికి వాళ్ళకి రాజకీయంగా వాడుకుంటున్నారని తెలుస్తుంది. దీంట్లో కాబోయే టీచర్ల మనసులో ఒక రకమైన సందేహాన్ని, ఆల్రెడీ సెలెక్ట్ అయిన టీచర్ల మీద ఒక రకమైన అవమానాన్ని వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు అనేది టీచర్లు చాలా బాధపడుతూ ఉండి ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు న్యాయంగా వాళ్ళ మెరిట్ తోటి సెలెక్ట్ అయిన టీచర్లు వాళ్ళకి ఎంత అవమానం అంటే, వాళ్ళు నిజంగా మన కర్నూలులో జరిగినటువంటి వాళ్ళ ధర్నా కార్యక్రమంలో ఇంకా అంతకంటే చాలా పెద్దవి జరిగినా కానీ అది చాలదు వాళ్ళ ఫీలింగ్ని వ్యక్తం చేయడానికి. అది మాత్రం పాపం సెలెక్ట్ అయిన టీచర్లకి కొంచెం అవమానం అది. అంటే ఇక్కడ ఆ రోజు అసలు ఎన్నడూ లేని విధంగా అంటే ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ గతంలో ఎప్పుడైనా చూసాం, మా సమస్యలు పరిష్కరించండి, మాకు ఈ సమస్య ఉండే ఈ చేయకపోతేనే మేము ధర్నా చేస్తాం, రాస్తా రోకోలు చేస్తాం, హర్తాళ్ళు చేస్తాం అన్న పరిస్థితి అయితే గమనించాం. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా హిస్టరీ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ రోడ్ల మీదకి వచ్చి, అయ్యా మాకు న్యాయం జరిగింది, అన్యాయం జరగలేదు, మమ్మల్ని అవమానించమాకండి, అందరూ మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే వాళ్ళ ఒక రకంగా రాజకీయ స్వార్థం అది. ఇప్పుడు వాళ్ళ మీద ఒక రకరకాల అరెస్టులు, రకరకాల అవినీతి కేసులు ఒక ప్రవాహంలో వాళ్ళు ముంచెత్తపోతున్నాయి. దీని నుంచి తట్టుకోవడానికి వాళ్ళు ఈ రకమైనటువంటి లేని విషయాల్ని, అసలు అవకాశం లేనటువంటి విషయాల్ని టాపిక్స్గా చేసి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ని ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ప్రజల్లో కలుగుతున్నటువంటి ఆ ఫీలింగ్ ఉంది కదా, ఏది వీళ్ళ ఎంతమంది అవినీతి పరులు, ఎంతమంది అక్రమాలు చేశారు, ఎంతమంది దారుణాలు చేశారు, ఇవన్నీ జనం దృష్టిలోంచి మరలించడం కోసమే ఇటువంటి ఒక రకమైన ఫౌల్ గేమ్స్. ఇది ఫౌల్ గేమ్ తెలుస్తుంది. గాలిని మూట కట్టమంటారు చూసారా, గాలి మూట కడుతున్నారు వీళ్ళు. అది ఎంత కట్టినా నిలబడదు. అదే ప్రయత్నం అనుకోండి. ఇప్పుడు మరి ప్రధానంగా దీంట్లో వస్తుంది ఏదైతే 2025 డిఎస్సి మీద ప్రధానంగా చేస్తున్న ఆరోపణ పేపర్ లీక్ ఒకటి, అలాగే అక్రమంగా ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఒక్కొక్క పోస్ట్ 15 లక్షలకు అమ్ముకున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. జరుగుతున్న టెట్లో కానీ డిఎస్సిలో కానీ పేపర్ లీక్ అయ్యే అవకాశం ఉంది అంటారా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? పేపర్ లీక్ అయ్యే అవకాశం ఉందో లేదో మనం చెప్పలేం, కానీ లీక్ అయినట్టు ఎక్కడ దాఖలా లేవు. ఎక్కడ కూడా ఏ వైపు నుంచి చూసినా సరే పేపర్ లీక్ అయింది అంటానికి సాక్ష్యం కానీ, లేకపోతే ఎవరి నుంచి అయినా ఏది క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ నుంచి ఎటువంటి క్లెయిమ్ కానీ లేదు. అసలు పేపర్ లీక్ అయింది, పలానాళ్ళు రాంగ్గా బెనిఫిట్ అయ్యారు, ఏదో అక్రమ పద్ధతిలో బెనిఫిట్ అయ్యారు అనేది ఎక్కడ ఏ టీచర్ కూడా ఇంతవరకు బయట రాలేదు. అదే మనకి సాక్ష్యం. ఏది ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఎక్కడ పలానోళ్ళు వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అయ్యింది దీనివల్ల అనేది ఎక్కడ క్లెయిమ్ చేయలేదు. ఇప్పుడు మీరు నేను ఇంకెవరైనా బయట వాళ్ళంతా కూడా మనం బయట ప్రేక్షకులు లాంటి వాళ్ళు, కానీ యాక్చువల్గా రాసిన వాళ్ళు చెప్పాలి కదా. రాసిన వాళ్ళు ఇదిగో పలానాడు ఈ విధంగా అక్రమంగా సెలెక్ట్ అయి ఉంటాడు, వాడికి మెరిట్ లేదనో ఇది చెప్పాలి కదా. అది ఎక్కడా లేదు. అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు అసలు పేపర్ లీక్ అవ్వలేదు అనేది మనం గట్టిగా చెప్పొచ్చు. తర్వాత ఈ 15 లక్షలు అనేది ఇది కొద్దిగా, నేను ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం వచ్చిన తర్వాత కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అసలు మేము ప్యూర్ మెరిట్ తోటి సెలెక్ట్ అయ్యాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో చేసినటువంటి ఏ నియామకాల్లో కూడా ఈ 15 లక్షలు తీసుకున్నారు, 10 లక్షలు తీసుకున్నారు, లేదా 5 లక్షలు తీసుకున్నారు అనేది అది నిరూపించదగ్గటువంటి సాక్ష్యం ఎక్కడా లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పేపర్ లీక్ అయిందని అన్నారు, అక్రమం జరిగిందని, దానికి తోడుకి 15 లక్షలు అనేటువంటి ఒక అడిషన్ అంతే.
అంటే ఇక్కడ హారిజెంటల్ రిజర్వేషన్ లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. నారా లోకేష్ అమ్మట పాదయాత్రలో తిరిగిన వాళ్ళకి ఇచ్చారు అనేది ఒకటి చేస్తున్నారు మళ్ళీ ప్రచారం. అది నిజమే అనుకోవచ్చు అంటారా? అలా ఇవ్వటం కుదురుతుంది అనుకోవచ్చు అంటారా? అది మనం చెప్పలేము. అది అసలు ఓవరాల్గా అసలు మన బేస్లోనే పునాదిలోనే అక్రమాలు జరగడానికి వీల్లేదని మనం నమ్ముతున్నాం. అసలు అక్రమాలు జరగలేదనేది మనం అంటున్నాం. అందుకే నారా లోకేష్ విషయంలో ఇంతవరకు ఎక్కడ కూడా ఏ క్యాండిడేట్ కూడా ఆయన విషయంలో ఆయన చాలా నిక్కచ్చుకుంటాడని పబ్లిక్ నమ్మకం ఉంది. ఆయన కుర్రాడు, ఆయనకి ఎక్కడ ఇచ్చేయడానికి అవసరం లేదు. మంచి గవర్నమెంట్లో ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన చిన్న చిన్న వాటి కోసం తప్పు చేస్తాడని నేనైతే నమ్మట్లేదు, చాలామంది నమ్మరు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక డిఎస్సి మీద రాష్ట్రంలో జిల్లాల వారీగా పోరాటాలు, ర్యాలీలు చేస్తున్న వైసీపీ నాయకులు ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా మాత్రం ఎందుకని ప్రస్తావించడానికి ముందుకు రావట్లేదు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అసెంబ్లీకి రాను అని చెప్పి ప్రకటించేశారు. అసలుకి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ఈ డిఎస్సి మీద అధికార పక్షాన్ని ఎందుకని నిలదీయలేకపోయారు అనుకోవాలంటారు? ఇప్పుడు అసెంబ్లీలో అనేది అది రికార్డ్ అయిపోయింది. ఒకటి రికార్డెడ్గా అబద్ధాలు, తప్పుడు ఆరోపణలు చేయటానికి బహుశా వాళ్ళు భయపడతా ఉండొచ్చు. అసెంబ్లీ అనేది ఒక చరిత్ర రికార్డుగా నిలిచిపోయింది. నిరాధారమైనటువంటి ఆరోపణల్ని, నిరూపించలేనటువంటి వ్యవహారాలని వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పేటువంటి ఆత్మ ధైర్యం వాళ్ళకి లేదనుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అసెంబ్లీలో నేను ఒక రకంగా చెప్పాలంటే ఇది మొత్తం ఒక ప్రాక్టికల్ కామెడీ లాగా ఉంది. ప్రాక్టికల్ కామెడీ ప్రజల్ని ఫూల్స్ చేయడం కోసం అసెంబ్లీకి వెళ్ళి ఎవరైనా ఒక మెంబర్ అనేవాడు, అసెంబ్లీ మెంబరు, అసలు విధానసభ కానీ లేకపోతే ఇది కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి ప్రజల దృష్టికి సమస్యలు అధికారికంగా తీసుకురావాలి. అటువంటిది అక్కడి నుంచే మీరు ఎస్కేప్ అయిపోతే, అక్కడి నుంచే మీరు వినిపించలేకపోతే, మీరు ఓటేసినటువంటి ప్రజలకి మీరు ఎటువంటి సందేశం ఇస్తున్నారు, మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఎవరైనా సరే ఇప్పుడు ఎన్నుకుని దేనికి? సభలోకి వెళ్ళి సమస్యల్ని అధికారికంగా చెప్పడానికి సంపూర్ణమైనటువంటి పవర్ ఉన్నటువంటి ప్లేస్ అది ఒక మెంబర్కి. అక్కడ మీరు ఫెయిల్ అయితే మీరు, నాకు తెలిసి అది మన అర్హత కోల్పోయినట్టు అనుకున్నాను నేను. ఒక ఎమ్మెల్యేగా మన వాయిస్ వినిపించలేకపోతే అసెంబ్లీలో అది ఆ పదవికే ఒక రకంగా అవమానం అనుకున్నా. ఎమ్మెల్యే పదవి ఎందుకని ఇప్పుడు బయట ఇంత తీవ్రంగా చేస్తున్న వాళ్ళు అసెంబ్లీకి మాత్రం వీళ్ళు మేము రాము, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము అని చెప్పి మాట్లాడుతున్న వీళ్ళు, మరి ఏదైతే డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు అయ్యా మేము దొంగతనం చేయలేదు, మమ్మల్ని దొంగల్లాగా చూడొద్దు అన్నా సరే ఎందుకని ఇక్కడ వీళ్ళేమో ఒక కేటగిరీ కోరుకుంటున్నారు, ఆ కేటగిరీలోకి వచ్చిన వాళ్ళేమో మమ్మల్ని దొంగలుగా చూడొద్దు అంటున్నా సరే ఎందుకని వాళ్ళ మాట నమ్మకుండా వీళ్ళు చెప్పిందే నమ్మాలనే తాపత్రయంలో ఉన్నారనుకోవచ్చు? చెప్తున్నాయి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తున్నాయి కదా. అది డైవర్షన్ పాలిటిక్స్. మన వాళ్ళతో వీళ్ళు దేశ నాయకులు అని అంటారు, గుడ్డగాల్సి మీద వేయటం అంటారు. బురద జల్లాను కడుక్కో, గుడ్డగాల్సి మీద వేసాను నువ్వు ఇదిలిచ్చుకో. ఈ ట్రెండ్ మనకి చాలా విషయాల్లో కనపడుతుంది, ప్రతి చోట ఇదే కనపడుతుంది. ఇప్పుడు ఆయన సీదిరి అప్పలరాజు గారు వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు, చాలా సింపుల్. అది అందరికీ జరుగుతుంటాయి యాక్సిడెంట్లు. ఆయన ప్లెయిన్గా ఉంటే అసలు అదొక ఇష్యూ అయ్యేది కదా. ఇవాళ పెద్ద రాజకీయ విషయము టీవీల్లో, పేపర్లో స్పేస్ దండగా, టైం దండగా జనానికి పిచ్చిపోతుంది. అతను చేసినటువంటి దాన్ని ఏమంటారు, దాచడానికి చేసిన ప్రయత్నం అదొక పెద్ద పొలిటికల్ ఇష్యూ అయిపోయి దాన్ని మనం జనరల్గా సొసైటీ మొత్తానికి ఒక ఓవరాల్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అది ఏందండి, అది జరిగిన తప్పు. ఎవడైనా యాక్సిడెంట్ అవుతాయి. ఆమె అనిత గారు కూడా చెప్పారు, హోమ్ మినిస్టర్ చెప్తున్నాడు తప్పు. ఇప్పుడు యాక్సిడెంట్ చేయడం పెద్ద ఇష్యూ కాదండి. ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు అందరూ చెప్తున్నారు యాక్సిడెంట్ జరుగుతాయి, అందరికీ జరుగుతాయి, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరుగుతాయి. దానికి అంత ఎవిడెన్స్ చెరిపేసి వేరే వాళ్ళ మీద నింద వేసి మరి సీక్రెట్గా హాస్పిటల్కి పంపించి ఇవన్నీ చేసి ఇప్పుడు ఆయన ఒక క్రైమ్లో పార్టిసిపేషన్ అయిపోయింది కదా. అనుభవం నాయకుడు మంత్రిగా చేశాడు, ఆయనకి అన్నీ తెలిసి ఉండాలి. ఇప్పుడు చాలామంది చిన్న చేసి బయటకు వస్తున్నారు కదా. చాలా మార్గాలు ఉంటాయి లీగల్గా. పొరపాటు. థ్యాంక్ యూ.